ఎస్, ఈసారి రిజల్ట్స్ తగ్గినాయి అన్న విధంగా అదే డాక్టర్స్ మరి అంత సక్సెస్ఫుల్ జర్నీ కొనసాగుతుంది. నిన్నగా మొన్న ఐఐటి మెయిన్స్ ఫస్ట్ సెషన్ మార్క్స్ వచ్చాయి, ర్యాంక్స్ రాలేదు, మార్క్స్ వచ్చింది. 300 మార్కులకు కానీ మన హైయెస్ట్ 247 మార్కులు వచ్చాయి. ఇంత గొప్ప మార్కులు వచ్చాయి. లాస్ట్ ఇయర్ సుమారుగా మనం 212 మార్కులు ఉన్నాం, ఈసారి 267. అంటే గ్రోత్ అనేది ఎలా ఉండాలి. లాస్ట్ ఇయర్ మరి మన రిజల్ట్స్ బాగాలేవు అంటే ఎక్స్ట్రాడినరీ 30 మంది పిల్లలకు ఐఐటీలో సీట్లు వచ్చాయి, ఒక 50 మంది పిల్లలకు ఎన్ఐటి అండ్ తదితర అంటే రేటింగ్ మంచి కాలేజెస్ అంటే ట్రిపుల్ కావచ్చు, ఇలాంటి కాలేజెస్ అంటే సుమారుగా ఒక 90 మంది టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో చేయాలి. రిజల్ట్స్ బెస్ట్. మరి ఇప్పుడు చూడండి ఇంకా అంతకంటే బెస్ట్ 247 అవుట్ ఆఫ్ 300. ఈ రకంగా మనం ప్రతి సంవత్సరం మన రిజల్ట్స్ని మనం బ్రేక్ చేసుకుని ముందుకు వెళ్ళాలి. లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 85 మందికి ఎంబీబీఎస్ సీట్లు వచ్చాయి. ఇప్పుడు ఈసారి నీటిలో మన హైయెస్ట్ 720 మార్కులు కాదు, సుమారుగా 700 మార్కులు తెచ్చే విధంగా మనం పోటీ పడుతుంది. మన హైదరాబాద్ కర్నూలు ఒక అమ్మాయి ఆల్మోస్ట్ 700 మార్కులు తప్పకుండా తీసుకొస్తుందనే భావన మనం ముందు వెళ్తున్నాం. కాబట్టి మీరు కూడా ఈ సంవత్సరం ఐపీలో టార్గెట్ పెట్టుకోండి. ఎస్ సార్, నేను అట్లీస్ట్ జగిత్యాలకు టాపర్గా నిలుస్తాను, అదర్వైజ్ అట్లీస్ట్ నేను అఫ్కోర్స్ టాపర్గా నిలుస్తాను అని కసిగా మీరు చదవండి. కొద్ది రోజులు సెల్ ఫోన్లు దూరంగా పెట్టండి, టీవీలు దూరంగా పెట్టండి, మీ యొక్క నాటీ న్యూస్ని దూరంగా పెట్టండి. ఈ బుర్ర అవసరం కొంచెం చెడు ఆలోచన చేస్తూ ఉంటుంది, దాన్ని పక్కన పెట్టండి. అర్థమైంది? ఎంత యాక్టివ్గా ఇవాళ మనం ఈ ఫేవరెట్ పార్టీలో ఇన్వాల్వ్ అవుతున్నాము. రేపటి నుంచి మీ యాన్యువల్ ఎగ్జామ్ ప్రిపరేషన్లో కూడా అంతే సీరియస్గా ప్రిపేర్ కావాలని తెలుసుకుంటున్నాను. అఫ్కోర్స్ ర్యాంక్లే ఇంపార్టెంట్ జీవితంలో టాలెంట్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా మీ యొక్క స్మార్ట్ స్కిల్స్ని డెవలప్ చేస్తుంది, షో చేస్తుంది. చదువు, మార్కులు ప్లస్ మీ యొక్క ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఈ రెండు కూడా జీవితంలో సక్సెస్ఫుల్ ఉంటారు. ఓన్లీ బుకిష్ ఉండాలని నేను ఇవ్వనట్లేదు. అర్థం పుస్తకాలు తప్ప వేరే ప్రపంచం ఏం తెలియదు అన్న వాళ్ళ జీవితంలో బాగు కాలేదు, జీవితంలో సక్సెస్ఫుల్గా కాలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలివితేటలు కావాలి, సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకునే ఆ యొక్క తెలివితేటలు మీరు కూడా చదువుతో పాటుగా ఉన్నప్పుడు మాత్రమే మీరు గొప్పగా రాణించగలరు. ఓకే, కాబట్టి మీరందరూ కూడా చదువు ఎట్ ద సేమ్ టైం కొంచెం ఎక్స్ట్రా స్కిల్స్ కూడా ఉండే విధంగా వెళ్ళాలి. కానీ ఎక్కడ కూడా తల్లిదండ్రులకు తలవంపు తెచ్చే విధంగా వెళ్ళకూడదు. ఇది గర్ల్స్ కాలేజ్ కాబట్టి మీ అందరికీ ఆ ప్రత్యేకమైన సూచన. మీ తల్లిదండ్రులతోని షీఈస్ మై డాటర్ అనే చెప్తున్న విధంగా గర్వంగా మిమ్మల్ని పరిచయం చేసుకునే విధంగా మీ యొక్క నడవడిక ఉండాలి. అమ్మాయిలకు ముఖ్యంగా చదువు మార్కులు కూడా తక్కువ పర్లేదు, మీ యొక్క బిహేవియర్, యాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్ జీవితం. కాబట్టి వాటి దిశగా భారతదేశం ఒక దేశాన్ని యంగ్ ఎలా అంటారు సార్? మనుషులను యంగ్ అంటారు, దేశాన్ని యంగ్ ఎలా అంటారంటే సుమారుగా 150 కోట్ల జనాభా భారతదేశంలో. అందులో మీరు నమ్మి ఉంటారు 60 కోట్ల జనాభా 25 years ఏజ్ లోపు వాళ్ళు ఉన్నారు. అర్థమైంది? 150 కోట్ల జనాభాలో 25 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 60 కోట్ల మంది ఉన్నారు. అంటే సుమారుగా 45% ఆఫ్ ద పాపులేషన్ 25 years ఏజ్ వాళ్ళు ఉన్నారు. అందులో మీరు కూడా ఉన్నారు. అందుకే ఇవాళ ప్రపంచ దేశాలని ఎందుకు ఇండియా వైపు వస్తుందంటే వెరీ ఎక్కువ పీపుల్ ఎక్కడున్నారు ప్రపంచం మొత్తంలో అంటే మన భారతదేశంలో ఉన్నారు. అర్థమైంది? అంటే రాష్ట్రాన్ని శాసించే యువత ఎక్కడ ఉంది అంటే భారతదేశంలో ఉంది. కాబట్టి అందుకే అన్ని చూపులు కూడా భారతదేశం వైపు ఉన్నాయి. అదేవిధంగా మరి మోడీ గారు కూడా ఎస్ అంతే విధంగా ఎక్కడ కూడా మరి గరిగత లేకుండా దేశాన్ని మన యువతని ఆ దిశగా ముందుకు తీసుకెళ్తున్నారు. మనం చూస్తున్నారు జనవరి 1st రోజు సర్ప్రైజ్ గిఫ్ట్ ఎవరు ఊహించలేదు. జనవరి 1st అంటే కొత్త సంవత్సరం ఇలా సంబరాలు ఆ విధంగా నడుస్తున్నారు. కానీ ఇస్రో మన సైంటిస్టులు ఏం చేశారు? మళ్ళీ ఒక రాకెట్ లాంచింగ్ చేశారు జనవరి 1st రోజు. అదేం గొప్పగా చెప్పలేదు, 10 రోజులు కౌంట్ డౌన్ మొదలు పెట్టలేదు. బట్ సర్ప్రైజ్ గిఫ్ట్ అంటే నిరంతరం మన సైంటిస్టులు ఎస్ నడుస్తూనే ఉంది, పరిశోధన నడుస్తూనే ఉంది. కొత్తగా మనం చంద్రయాన్ 3 అన్నాం, ఆ తర్వాత మన సూర్యుడి వైపు వెళ్తున్నాం, అన్ని గ్రహాలపై వెళ్తున్నాం. ఈ భూమి మీద మనుషులు ఎక్కువైపోతున్నారు జనాభా కాబట్టి రేపు అన్ని గ్రహాల మీద మనం నివసించే దిశగా అడుగులు మన సైంటిస్టులు వేస్తున్నారంటే చూడండి ఎంత గొప్పగా భారతదేశం సైంటిఫిక్ రంగంలో ముందుకెళ్తుంది. అట్లానే మనం ఏం అగ్రికల్చర్ రంగంలో వెళ్పించలేదు. అగ్రికల్చర్ రంగంలో కూడా ఇప్పటికీ మనం 1000 సంవత్సరాల కింద చూసిన భారతదేశం ఎస్ మరి అగ్రికల్చర్లో నెంబర్ 1. ఇప్పుడు చూసినా కూడా అదే విధంగా ముందుకు తీసుకొస్తుంది. అంటే టెక్నాలజీ డెవలప్ అయినా కూడా మనం
ఎక్కడ ఏ యాంగిల్లో కూడా వెనుకబాటు లేకుండా మనం ముందుకు వెళ్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా ఇంత గొప్ప దేశంలో పుట్టిన మనం అర్థమైందా, ఇంత మంచి తల్లిదండ్రుల్లో పుట్టిన మీరు ఎలా ఉండాలంటే ఈ దేశానికి ఈ తల్లిదండ్రులకు మీరు రుణం తీర్చుకునే విధంగా మరి వాళ్ళకి గర్వకారణంగా మీ యొక్క బిహేవియర్ ఉండాలి, మీ యొక్క రిజల్ట్స్ ఉండాలి. ఆ దిశగా అడుగు వేయాలి. 2022 సివిల్ సర్వీసెస్లో మన స్టూడెంట్ జగిత్యాల కాలేజ్లో చదివిన మన స్టూడెంట్ నాయక్ కళ్యాణ్ నాయక్ అని ఉంటారు. 423వ ర్యాంక్ సివిల్ సర్వీసెస్లో వచ్చి ఆయన ఐఏఎస్కి ఎంపిక కాబట్టాడు. చూడండి, ఎస్ మన దగ్గర ఒక ఐఏఎస్ ఆఫీసర్ కదా. కరీంనగర్ నుంచి చాలా మంది ఐపీఎస్ ఐఏఎస్ అన్నీ ఉన్నారు. మన జగిత్యాల నుంచి కూడా ఒక ఐఏఎస్ మన దగ్గర చదివిన స్టూడెంట్ ఉన్నాడు అంటే చూడండి, అలాంటి వాళ్ళని ఎగ్జాంపుల్గా తీసుకొని మీరు కూడా ముందుకు వెళ్ళాలి. జీవితంలో గొప్ప ఆశయాలకు వెళ్ళాలి. మీ నాన్న సంపాదించిన ఆస్తి పైన మీరు డిపెండ్ కాకూడదు, మీ భర్త సంపాదించే ఆస్తి పైన మీరు డిపెండ్ కాకూడదు. ఎస్ సార్, నా కాలం మీద నేను నిలబడతాను, నాకంటూ ఒక ఉనికిని చాటుకునే విధంగా నేను జీవితంలో సెటిల్ అవుతానని చెప్పేసి ఒక కసిగా మీరు ఒక ప్లానర్గా సిస్టమేటిక్ ఆలోచనతో ముందుకు వెళ్ళాలని చెప్పేసి మరి రాబోయే పరీక్షలలో. అట్లాగే యాన్యువల్ ఎగ్జామ్స్లో కూడా మరి ఆల్ ఫోర్స్ రిజల్ట్స్ అంటే కరీంనగర్ కాదు, జగిత్యాల రిజల్ట్స్ టాప్లో ఉన్నాయి అన్న విధంగా మీరు అందరూ చదివి అలాంటి మార్క్స్ తీసుకురావాలని. మరి రియల్లీ ఐ థ్యాంక్ ఆల్ ద ఫ్యాకల్టీ మెంబర్స్. వీ హ్యావ్ వెరీ డెడికేటెడ్ ఫ్యాకల్టీ. ఒకసారి వాళ్ళకి మీరు చెప్పండి. అందరూ కూడా ఆల్మోస్ట్ లాంగ్ స్టాండింగ్ ఫ్యాకల్టీ మన దగ్గర ఉన్నారు. గత 10 సంవత్సరాల నుంచి మరి ఇక్కడే జగిత్యాలలో మన ఆల్ ఫోర్స్ నుంచి ఉంటూ మరి నిజానికి అద్భుతంగా ముందుకు వెళ్తున్నారు. వాటితో పాటుగా మరి ప్రతిసారి ప్రిన్సిపల్ మేడం ఉన్నారు. నిజానికి చాలా అద్భుతంగా డెడికేటెడ్గా ఉంటున్నారు. ఎక్కడైతే వర్క్ చేస్తారు అక్కడ రిజల్ట్స్ వస్తున్నాయి. టీమ్ స్పిరిట్ లేని దగ్గర రిజల్ట్స్ రావు. మీరు చూస్తున్నారు, క్రికెట్లో జైస్వాల్ అనే ఒక అబ్బాయి ఉన్న యంగ్స్టర్ 200 రన్ చేశాడు టెస్ట్లో. ఇంగ్లాండ్లో జరుగుతున్న సెకండ్ టెస్ట్లో డబుల్ సెంచరీ చేశాడు జైస్వాల్ అనే యంగ్ క్రికెటర్. ఆయన బ్యాక్గ్రౌండ్ చూస్తే మీకు తెలుస్తుంది. ఆయన క్రికెట్ ప్రాక్టీస్ చేసుకోవడానికి, క్రికెట్ కోచింగ్ వెళ్ళడానికి డబ్బులు లేకపోతే పానీపూరి స్టాల్లో ఆయన మంత్లీ ఒక గుమస్తాగా జాయిన్ అయ్యి వచ్చిన వాళ్ళందరికీ ఆ పానీపూరి ఇస్తూ ఆ వచ్చిన డబ్బుతో క్రికెట్ నేర్చుకున్నాడు. అంత పేదరికంలో నుంచి వచ్చిన జైస్వాల్ వల్ల భారత క్రికెట్లో స్థానం సంపాదించడమే కాకుండా జస్ట్ ఒక డబుల్ సెంచరీ పెట్టగానే సెంచరీ చూడండి. మరి ఎక్కడో పుట్టాడు, ఎంతో పేదరికంలో ఉన్నాడు, వాటి వల్ల చాలా గొప్ప ఎదిగాడు. ఇలాంటి కోకొల్లలు బాగా డబ్బున్న వాళ్ళ పిల్లలు, గొప్ప వాళ్ళ పిల్లలు మళ్ళీ గొప్ప వాళ్ళైనా చాలా రేర్. అర్థమైంది. నిజంగానే మీరు మీ పేరెంట్స్ చాలా గొప్ప వాళ్ళు కాదని మీరు భావిస్తే అవకాశం మీకు ఉంది, దాన్ని మీరు ప్రూవ్ చేయండి. కాబట్టి డోంట్ అండర్ ఎస్టిమేట్ యువర్ సెల్ఫ్. మీ లోపల ఉన్న దాగిన శక్తిని తక్కువంచన వేయకండి. ఎనార్మస్ ఎనర్జీ మీ దగ్గర ఉంది, దాన్ని చెడుదారినే కాకుండా మంచి దారిలో పెట్టండి. ఎనర్జీ ఉంది అందరికీ, కానీ దాన్ని అటు చెడు దారి వెళ్తున్న దాన్ని కొంచెం తిప్పండి. అర్థమైందా? రామబాణం తెలిసిందే కదా. నార్మల్గా అయితే రావణాసురుడు ఎట్టి పరిస్థితులు చచ్చేవాడు కాదు, అసలు లేదు. బట్ అయినా ద సీక్రెట్ ఏంటి హనుమంతుడికి తెలిసింది. రాముడు బాణం వేయగానే కొంచెం దిశ మార్చాడు, అది ఎక్కడ తలలో అక్కడ తగిలింది, రావణాసురుడి అంతం జరిగింది. అదర్వైజ్ రాముడు ఎన్ని బాణాలు వేసినా రావణాసురుడు చనిపోయేవాడు కాదు అక్కడ. అర్థమైందా? ఇది ఏంటి అని చెప్పేసి హనుమంతుడు కనుక్కున్నాడు. ఎందుకంటే హనుమంతుడు పుట్టిందే రాముడికి సేవ చేయడానికి, ఆ లక్ష్యాన్ని నెరవేర్చడానికి. అర్థమైందా? జస్ట్ దిశ మార్చాడు, రావణుడు అనుకుంది. కాబట్టి మీరు కూడా అంత పవర్ఫుల్ ఉంది మీ యొక్క ఎనర్జీ కూడా. కొంచెం దిశ వక్ర మార్గంలో నిజంగా వెళ్తుంటే, ఎందుకంటే బీయింగ్ ఆల్మోస్ట్ వెళ్ళదని నేను అనుకుంటాను, మీరందరూ ప్రాపర్ ఐడియా ఉందని నేను అనుకుంటున్నాను. బట్ ఇంకా ఎక్కడైనా రాంగ్ రూట్లో థింక్ చేసి ఉంటే దాన్ని సన్మార్గంలో పెట్టండి. తప్పకుండా యూ విల్ బికమ్ ర్యాంకర్స్. ఇఫ్ నాట్ యూ విల్ బికమ్ గ్రేట్ పర్సనాలిటీస్ ఇన్ ద ఫ్యూచర్. సో మరొకసారి ఇంత చక్కటి ప్రోగ్రామ్ ఏర్పాటు చేసిన మీకు, స్టాఫ్ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి ప్రోగ్రామ్ కూడా సందర్భంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే జగిత్యాల ఆల్మోస్ట్ ఏర్పడినప్పటి నుంచి కూడా మేము ఎన్ని ప్రెస్ నోట్స్ పంపినా నిజానికి చాలా అద్భుతంగా వార్తలన్నీ కూడా ఈ జగిత్యాల వాసులకు తెలియజేస్తూ సహకరిస్తున్న ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వాసులు కూడా ధన్యవాదాలు.